మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జూలై 7, 1994న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఏర్పడిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ తెలిపారు. నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా విస్తరించి 31 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ వేడుకలను సోమవారం నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగలు ఎంఆర్పీఎస్ జెండాను దిమ్మల వద్ద ఆవిష్కరించారు. అనంతరం మందకృష్ణ మాదిగ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ మాజీ చైర్మన్ బొర్ర సుధాకర్ మాదిగ, కూరుపాటి కమలమ్మ మాదిగ, పెరికె శ్రీనివాసులు మాదిగ చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జూలై 7, 1994న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏర్పడి దేశవ్యాప్తంగా విస్తరించి 31 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. అంతేకాకుండా ఒకప్పుడు కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే దళిత, గిరిజన, బహుజన జాతులు తమ తమ కులాన్ని పేరు చివరన పెట్టుకొని ఆత్మగౌరవంగా చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చిన ఘనత మందకృష్ణ మాదిగదే అని అన్నారు. ఎంఆర్పీఎస్ ఒక కుల సంఘమై ఏర్పడి ఎన్నో రాజీ లేని పోరాటాలు చేసి ఏ రాష్ట్రంలో లేని పథకాలను సాధించి పెట్టిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగుల పెన్షన్లు, వృద్ధులు, వితంతుల పెన్షన్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పరిరక్షించడం, ఎస్సీ ఎస్టీల ఉద్యోగ రంగాలలో ప్రమోషన్ ఇవన్నీ ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటం వల్లనే అమలవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు లంకపల్లి నగేష్ మాదిగ, ఊదరి వెంకటేశం, కత్తుల మారయ్య, పేర్ల కృష్ణయ్య, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త వెంకన్న, జలంధర్, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, పెరిక నరసింహ, ఏర్పుల యాదయ్య, కత్తులగిరి, కత్తుల యాదగిరి, కందుల మోహన్, దిబ్బ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా గొల్లగూడ ప్రాంతంలో జరుపుకోవడం జరిగింది. బిడ్డల భవిష్యత్ మారాలి, మనకు ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. అదే కాకుండా జాతిలో ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకు కానీ, బడుగు బలైన వర్గాలకు కానీ కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించి పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఒక ఆరోగ్యశ్రీ కార్డు అందరి ఇళ్లలో ఉండటం అంటే కేవలం ఎంఆర్పీఎస్ నాయకత్వంలో జరిగినటువంటి మందకృష్ణ మాదిగ పోరాటం వల్లనే దక్కిందని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండల కేంద్రాల్లో, అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ జెండా పండుగను ఘనంగా జరపాలని కోరుతా ఉన్నాం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గొల్లగూడలో మరి కార్యక్రమాలకు మరి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమాజానికి ఈ యొక్క కృష్ణను అందించినటువంటి అనేక సేవలను గుర్తు చేసుకొని సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల కోసం వాళ్ళ బాధను, వాళ్ళ ఇబ్బందులను అర్థం చేసుకుని వాళ్ళ కోసం పోరాటం చేసి అనేక పథకాలు, సంక్షేమ పథకాలకు మూల కారణమైనటువంటి భారతదేశంలో ఉన్న ఏకైక నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారే. కాబట్టి అన్నగారికి మరొకసారి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇక ముందు కూడా చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎంఆర్పీఎస్ పోరాటం మరి దేశంలోనే కనువిప్పుగా జరగటం జరిగింది. దానికి విధంగా వారికి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్లకాలము వారు కంటిన్యూగా ఈ జన్మదినాలు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన శుభాకాంక్షలు వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పద్మశ్రీ అన్నగారికి గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సందర్భంగా కూడా మనకు ఎన్నో అవకాశాలు కల్పించడం జరిగింది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ఫలితమే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, వికలాంగులు ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ తీసుకున్నట్టే గౌరవశ్రీ మందకృష్ణ పోరాట ఫలితం ఈ సభాముఖంగా తెలియజేస్తాము.